సింహాచలంలో ఘోర ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర రాత్రి గాలివానకు భారీ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. గోడ కూలిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలానికి కలెక్టర్, హోంమంత్రి అనిత చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. सर हम यहीं पर ड्यूटी कर रहा हूँ. लगभग 2:30 बजे इंसिडेंट हुआ था. हम पहुँच गए उधर. टोटल 7 आदमी की इंसिडेंट हुआ. सारा मर गए हैं. सबको निकाल गए. उसका ऑपरेशन कम से कम 1 घंटा चला था. बस उतना. इसका एक प्रहरी था, वो टूटा हुआ. वो गिरकर सारा कम से कम 7 आदमी तक इंसिडेंट हुआ था. बस हमको 2:30 बजे 2 मिला था. उसको निकाल दिया, उसको बचाया था. సార్ ఇప్పుడు పెద్దగా వర్షం పడడం కారణంగా ఇమీడియట్ గా పెద్ద సౌండ్ రావడం అనేది జరిగింది సార్. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. పక్కన ఈ సరౌండింగ్ ఉద్యోగాలు చేస్తున్నాం, మేము వాళ్ళ డ్యూటీలో ఉన్నాము, నైట్ డ్యూటీలో. ఇమీడియట్ గా మేమందరం అక్కడ రావడం జరిగింది. జరిగినప్పుడు సిచ్యువేషన్ చూసినప్పుడు ఒక 2 లైవ్ విక్టిమ్స్ అనే వాళ్ళు కొంచెం వాళ్ళు ఇంజూర్ అయ్యారు. ఇమీడియట్ గా వాళ్ళని తీసేసి అంబులెన్స్ ఎక్కించేసినాం సార్. రిమైనింగ్ ఒక 7 మెంబర్స్ ఇరుక్కుపోవడం జరిగింది. మా ఎస్డీఆర్ఎఫ్ బృందం అంతా మాకు సహకారంగా ఫైర్ బృందం కూడా ఉందండి. మేమంతా శ్రమించి ఉన్నటువంటి మాకున్న ఇన్స్ట్రుమెంట్స్ తో, కటర్ సహాయంతో ఉన్నటువంటి అడ్డంకులు తొలగించేసి ఆ బ్రిక్లంతా రిమూవ్ చేసేసి ఇంచుమించుగా ఒక 1 అవర్ ఆ ప్రాసెస్ పీరియడ్ లో 7 మెంబర్స్ మేము డెడ్ బాడీస్ తీయడం జరిగిందండి. దానిలో 3 లేడీస్ ఉన్నారు, 4 జెంట్స్ ఉండడం జరిగింది. ఒకసారి గాలివాన రావడంతో ఆ టెంట్ ప్లగ్ ఒకసారి కిందకి తేవడంతో దానికి వల్ల ప్రెజర్ పడి గోడ పడిపోయింది సార్. ఆల్రెడీ మేము 1 డే బిఫోర్ వచ్చి ఇక్కడ డిప్లాయ్మెంట్ ఉన్నాము. ఏపీఎస్డీఆర్ఎఫ్ వైజాగ్ టీము, మా టీంలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇన్సిడెంట్ జరగానే 2 minutes వచ్చి మొత్తం అందరినీ విక్టిమ్ ని 2 మాత్రం హాస్పిటల్ ఉన్నారు. 7 members మాత్రం విక్టిమ్ చనిపోయారన్నమాట సార్. అధికారికంగా ఇప్పుడు 7 మనకి వచ్చారండి. అధికారికంగా అంతమందే, అంతకన్నా పెరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్స్ వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా చేసుకున్నారు. వాళ్ళు కూడా చెప్పున్నారు ఇంకా ఫర్దర్గా అటువంటి వాళ్ళు లేరని కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేసిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంని కూడా చెప్పనిపిస్తుంది. మార్నింగ్ మీ అందరికీ తెలిసిందే అరౌండ్ 2:30 to 3 మధ్యలో చాలా భారీ వర్షం పడింది. చాలా ఈదురుగాలతో కూడా భారీ వర్షం పడింది. ఆ టైంలో ఇది కొండ వాళ్ళు ప్రాంతం, ఆ వాటర్ అంతా కూడా స్ట్రాంగ్ అండి. అదే టైంలో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితిలో అది లూజ్ సాయిల్ అవటం వల్ల అది గోడలోకి ఇంకి పడిపోయింది అన్నది ప్రాథమిక నివేదిక. అదేనండి, అవన్నీ కూడా ప్రసాదం స్కీమ్లోని కొంతమంది అంటున్నారు, మిగతా ఏమైనా అంటున్నారు. ప్రస్తుతానికి అక్కడ ప్రాథమిక నివేదిక ప్రకారం జరిగిన ఇన్ఫర్మేషన్ అది అంతే. కానీ ఒకటి మాత్రం చెప్పాలండి, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ పిల్లలు చేశారండి. నాకు ఈ అబ్బాయి గురించి ఎందుకు చెప్తున్నానంటే, పిలిచి ఎందుకు చెప్తున్నానంటే, ఒక పక్క వాళ్ళ తల్లి తండ్రి అందరూ కూడా దర్శనానికి వచ్చారు. ఫోన్లు అవ్వట్లా, ఎక్కడున్నారో తెలియదు. అందరూ కింద ఉన్నారేమో ఏడుస్తూనే ఈ పిల్లలందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు. నిజంగా అందరూ కూడా మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు.
కనిపించినట్టుగా తీసుకొచ్చి క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్లో చేర్పించారు. ఓవరాల్గా చాలా దురదృష్టకర సంఘటన, 7 ప్రాణాలు కోల్పోవడం కూడా. అయినా దీని వెనకాల బలమైన కారణం ఏముంది, అసలు ఆ కన్స్ట్రక్షన్ ఎవరు చేశారు, ఆ యాంగిల్లో కూడా ఆలోచన చేసుకొని దీని మీద ఎంక్వైరీ చేసుకుని బాధ్యులైన వారు మాత్రం నేను డెఫినెట్గా చర్యలు తీసుకుంటాను.